హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఏపీ లిక్కర్ స్కామ్తో వైసీపీ కూచాల కదలబోతున్నాయా? మిథున్ రెడ్డి అరెస్టుకు అంతా రంగం సిద్ధమవుతుందా? పార్లమెంట్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టే ప్రస్తుతం అరెస్టు ఆగి ఉందా? హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా డిస్మిస్ చేసిన నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టు కాబోతున్నారని, ఈ లిక్కర్ స్కామ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుందని, విజయసాయిరెడ్డి రీకులు ఈ కేసులో కీలకం కాబోతున్నాయని, ఇప్పుడున్న ప్రాథమిక అంచనానే 18,000 కోట్లని, ఇది చాలా పెద్ద కుంభకోణం కాబోతుందని, దేశ రాజకీయాన్ని ఊపేసే కుంభకోణం కాబోతుందని ప్రచారం జరుగుతున్న వేళ దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ సీనియర్ నాయకులు రవిచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ మీద వైసీపీ పార్టీని షేక్ చేయబోతుంది, దేశ రాజకీయాలు కూడా సంచలనంగా మారబోతుంది, రేపో మాపో మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా జరగబోతుందని ప్రచారం జరగబోతోంది. ఏంటి, ఏది వాస్తవం అసలు? ఇది వాస్తవాల కోసం మనం ఇంకా వెయిట్ చేయాలి. కానీ ఇప్పటికైతే ఉన్న సమాచారం ప్రకారం ఏదైతే లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా చాలా పెద్ద స్కామ్ అని లావు కృష్ణదేవరాయలు పార్లమెంటు వేదికగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్గా చేసిన ఆరోపణ ఏదైతే ఉందో, దానికి సంబంధించి సిట్ ద్వారా జరిగిన దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలు వాళ్ళు ఏమైనా కనుక్కొని ఉన్నారా మరి లేకపోతే ఏమో తెలియదు. కానీ కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని కూడా అమిత్ షా గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి గారికి సబ్మిట్ చేసినట్టు మనం చూసాం, వార్తల్లో అంతా చూసాం. అవి నిజంగా అవి ఎవిడెన్సెస్ కి సంబంధించి కానీ వాళ్ళ సిట్ ద్వారా ఫైండ్ అవుట్ అయిన అంశాల్లో పకడ్బందీ అయిన సమాచారం బయటకి ఏదైతే చెప్పారో, అది కాకుండా ఇంకా ఏమన్నా ఎవిడెన్సెస్ బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా కేంద్ర హోంశాఖకి సబ్మిట్ చేసి ఉన్నట్టయితే దాంట్లో ఈడీకి సంబంధించి వైలేషన్స్ 4,000 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్కు పంపించామన్నది నిజమైతే, ఈడీ కానీ ఎంటర్ అయ్యి సిబిఐ ఎంటర్ అయితే సైమల్టేనియస్ గా కానీ విచారణ మొదలైతే పెద్ద పెద్ద తలకాయల అరెస్ట్ కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉండొచ్చు. పెద్ద తలకాయలు అంటే ఎవరు? పెద్ద తలకాయలంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయితే వాళ్ళు. నేనేం పేర్లు చెప్పదలుచుకోవాలా, ఎందుకంటే అది వివాదాస్పదం, స్పెక్యులేషన్ గా మనకి వస్తుంది. కానీ ఎవరైనా కావచ్చు, హూ ఎవర్ దే మే బి ఇన్వాల్వ్డ్, లెట్ దెమ్ గెట్ ద ఎవిడెన్సెస్. సిట్ ప్రాథమిక రిపోర్ట్ అయితే మిథున్ రెడ్డి గారి పేరు ఉంది, అంతవరకు అయితే పేరు ఉంది కాబట్టి ఆయన ముందస్తుగానే బెయిల్ కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ముందస్తు బెయిల్ కోసం నిన్నటి రోజున ఆ బెయిల్ రిజెక్ట్ అయింది. సరే ఇక్కడ ఒక మాట చెప్పండి నాకు. మిథున్ రెడ్డి గారు నాట్ టు అరెస్ట్ పొందారు మొన్నటి వరకు అయితే. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు, డిస్మిస్ అయింది. ఆ నాట్ టు అరెస్ట్ ఎలా పొందారంటే, పెద్దిరెడ్డి గారు కారు జారి కింద పడిపోవటం, మా నాన్నగారికి సర్వీసులు నేను చెయ్యాలి, కొడుకుగా నా బాధ్యత అని చెప్పి తీసుకున్నారు. అయితే ఈ మిథున్ రెడ్డిని అరెస్ట్ని ఆపడం కోసమే పెద్దిరెడ్డి కారుజారి కింద పడ్డారా? నిజంగానే కారుజారి కింద పడ్డారు అనుకోవచ్చా? కార్తిక్ గారు, హాస్పిటలైజ్ అయిన వ్యక్తి గురించి, కాలు జారి పడ్డా, హాస్పిటల్లో చేరిన వాటిలన్నింటినీ కూడా శంకించి చూడాల్సిన అవసరం లేదు. గౌరవ కోర్టు ఏదైతే చెప్పిందో ఏప్రిల్ 2 వరకు ఇమ్యూనిటీ ఇచ్చింది. దాని తర్వాత బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేశాక ప్రతిదాన్ని మనం శీల పరీక్ష చేసిన విధంగా మొత్తం లోపలికల్లా వెళ్ళి మనం ఇన్వాల్వ్ కావడం కంటే మన కళ్ళ ముందు కనపడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ రోజున ఆయన ముందస్తు బెయిల్ గ్రాంట్ అనేది జరగల కాబట్టి ఎప్పుడైనా అరెస్ట్ చేసే సౌలభ్యం ఆ సిట్కు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా విచారణ సంస్థకు ఉండొచ్చు, లేదా ఫర్దర్గా కేంద్ర హోంశాఖ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి హై లెవెల్లో ఎంక్వైరీ కానీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున అరెస్టులు కూడా జరగచ్చు. ముఖ్యంగా ఎండీ గారితో మొదలు పెడితే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నుంచి సమాధానాలు రావాల్సి ఉంటుంది. ఆయన అరెస్ట్ చేశారు, ఆయన విచారించారు, ప్రాథమికంగా ఏం సాక్ష్యాలు పొందారు, అవన్నీ కూడా సిట్ దగ్గర ఉన్నాయి. దాంతోపాటు దాంట్లో లావు కృష్ణదేవరాయలు గారు చేసిన ఆరోపణలో ప్రధానమైన అంశం ఏంటంటే 4,000 కోట్ల రూపాయలు హవాలా ద్వారా బయటకు పంపించారు, దుబాయ్కు పంపించారని చెప్పడంతో పాటు 98,872 కోట్లు ఏదైతే స్కామ్ జరిగిందో, అదే టర్న్ ఓవర్ జరిగిందో, దాంట్లో 652 కోట్లు మాత్రమే యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి. మిగతా అంతా కూడా దాదాపు 98,000 కోట్లకు పైగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అన్నప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయమని ఎవరు చెప్పారు అనేది ఒక మౌలికపరమైన ప్రశ్న సంధించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీరు అమ్మిన సరుకు, ప్రొక్యూర్ చేసిన సరుకు తేడా ఉందా, వాటిని ఏమన్నా లెక్కల్లో చూపించకుండా ఉందా, ఇలాంటివన్నీ కూడా సిట్టు ప్రాథమిక విచారణ, లోతుగా విచారణ ఏం చేస్తారో దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికే దొరికాయో, బ్యాచ్ నంబర్లు ఏమైనా ఉన్నాయో లేదో తెలియదు. కానీ ఈ డబ్బులు కుంభకోణం మాత్రమే కాదు సార్, ఇంకొక విషయం కూడా బయటకు వస్తుంది. ఏ మందునైతే వైసీపీ అమ్మిందో ఆ మందులో
తీవ్రమైన ఆల్కహాల్ పర్సంటేజ్ అంటే కెమికల్ పర్సంటేజ్ చాలా తీవ్రంగా ఉంది. ప్రజల ఆరోగ్యాలని పాడు చేసేంతగా, వాళ్ళ ప్రాణాలని హరించేంతగా, లేనిపోని జబ్బులను తీసుకొచ్చేంతగా ఉంది. వాటికి కనుక కరెక్ట్ అయితే ప్రజల ఆరోగ్యాలు చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం. ఇప్పుడు దీన్ని ఎక్సైజ్ శాఖ నిర్ధారించిన తర్వాత దర్యాప్తును కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. క్వాలిటీ ఆఫ్ దట్ లిక్కర్ ఏ విధంగా దాన్ని సర్టిఫై చేశారు, దాంట్లో దేని శాతం ఎంత ఉండాలి, వాటికి సంబంధించిన స్టాండర్డ్స్ పాటించారా లేదా, ఆ పాటించిన తర్వాత కూడా లోకల్గా తయారైన మద్యాన్ని ఏదైతే రేట్లు మీరు నిర్ణయించారో అది ఒక మనిషి యొక్క బలహీనత మీద కొట్టిన దెబ్బ అని నేనైతే భావిస్తాను. ఎలాగంటే ఇప్పుడు మార్కెట్లో గవర్నమెంట్ షాపులు తప్ప ప్రైవేట్ షాపులు లేనప్పుడు 2534 షాపులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుదించిన మాట వాస్తవం. అంతకుముందు 4380 షాపులు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన షాపుల సంఖ్య 4380. వైఎస్ఆర్సీపీ వచ్చాక 2534. దాని తర్వాత ఎలైట్ షాపులు అని చెప్పి 100 షాపుల నుంచి 200కి అటు ఇటుగా కాస్త పెంచిన మాట వాస్తవం. మొత్తం 200 షాపులే ఉన్నాయి. మొత్తం మీద గత ప్రభుత్వం కన్నా తగ్గించిన మాట వాస్తవం అయినప్పటికీ అప్పుడు వివిధ వ్యక్తుల చేతిలో ప్రతి షాపు ఉండేది, ఆల్ లీడ్ బ్రాండ్స్ ఉండేవి, ఆల్ మార్కెట్ రేట్స్ ఉండేవి, అవన్నీ ఉండేవి. కానీ మొత్తం వ్యవస్థ గవర్నమెంట్ చేతిలోకి వచ్చినప్పుడు, మొత్తం డబ్బు రూపంలో అమ్మినప్పుడు, మొత్తం మద్యానికి ఏదైతే రేట్లు ఫిక్స్ చేసిందో అది గవర్నమెంట్ అథారిటీ ద్వారానే ఫిక్స్ చేయడం జరిగింది. మరి లోకల్ మద్యానికి బ్రాండెడ్ మద్యం రేటు ఎందుకు ఫిక్స్ చేశారు? దాంట్లో ఏమైనా లోపాయికారి అంశం ఉందా? దాంతోపాటు ప్రొక్యూర్ చేశారు కదా మీరు మద్యాన్ని, ఎట్లా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది? ఓపెన్ టెండర్స్ ద్వారా ఇచ్చారా? అలా కాకుండా మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారా? ఆ డిస్టిలరీస్ ఎవరివి? ఆ డిస్టిలరీస్లో ఈ లోకల్ బ్రాండ్ మద్యం చేసినప్పుడు వాటికి ఎందుకు అంత ధర నిర్ణయించారు? అంటే సామాన్యుడికి చౌకగా అందాల్సిన మద్యాన్ని ఏదైతే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ రేటుకి అమ్మి మద్యం గవర్నమెంట్ దుకాణాల్లో తప్ప ఇంకెక్కడా దొరకకుండా చేసి సామాన్యుడి బలహీనతని సొమ్ము చేసుకోవడంతో పాటు వాళ్ళని తీవ్రంగా నష్టపరిచి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నష్టపరిచారా లేదా అనేది కూడా రాబోయే ఏజెన్సీలు నిర్ధారిస్తాయి. ఇది ఎటు చూసి ఎటు తిరిగినా ఖచ్చితంగా ఈ దేశంలో ఇంతవరకు ఎప్పుడు జరగని విచారణని ఎదుర్కోవాల్సిన కేసుగా జనం అయితే చూస్తారు. ఎందుకంటే ఇది పార్లమెంట్ సాక్షిగా చేసిన ఆరోపణ, కేంద్ర హోంశాఖ మంత్రికి ఇచ్చిన నివేదిక, ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంత తేలిగ్గా కేంద్రం అయితే దీన్ని వదిలేసే ప్రసక్తి ఉండదని నేను భావిస్తున్నాను. ఏమో ఇప్పటివరకు ఉన్న కేసులన్నీ వదిలేసినట్టే వదిలేస్తారేమో. అంటే మనం జోస్యాలు చెప్పలేం. మీరు అన్నదే నిజమై రాజ్యసభలో ఒకరికి, లోక్సభలో ఒకరికి ఏసీ, లోక్సభలో నాకు రాజ్యసభ సంగతి ఇదమిద్దంగా ఇంకా ఖచ్చితంగా తెలియదు. మీరు చెప్తున్న దాని మీద బేస్ అయి చెప్తున్నా. లోక్సభలో అయితే ఖచ్చితంగా బిల్లును వ్యతిరేకించారు. రాజ్యసభలో అనుకూలంగా కానీ ఓటు వేసి ఉంటే, దానికోసం విప్పు కూడా ఇవ్వకుండా సహకరించి ఉంటే, ఒకవేళ లిక్కర్ కోసం కేసుకు సంబంధించిన దాంట్లో పట్టు విడుపు ఉండాలని చేశారని మీరు చెప్పినట్టు కానీ అది నిజమైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి జరగవని, బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి జరగకుండా ఖచ్చితంగా కేంద్రం సరైన చర్య తీసుకుంటుంది నేనైతే నమ్మకంతో ఉన్నా. జరిగేదే మీ దగ్గర అంటే కదా, ఎవరు చెప్పారండి? అంటే ఇవి ఇప్పుడు ఎట్లుంటాయంటే ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమనే సమాజం. అంటే 4 సార్లు గబగబ చెప్పుకుంటూ పోతే ఫ్లోలో యూట్యూబ్ ఛానల్స్ లో మనం చెప్పినప్పుడు ఆ ఎద్దు ఈనిందంటే ఆ దూడను పక్కన కట్టేయండి, లేకపోతే జున్నుపాలు కావాలని అడిగే రకం. అందుకని తొందరగా ఏది కూడా ఆ విధంగా ఆరోపణలు చేస్తే కొత్త చట్టం తీసుకురాబోతుంది కేంద్రం. దాని గురించి కూడా మీకు చెప్పాలి. మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనమే చెప్తాం ముందుగా. ఆ కొత్త చట్టం ఏంటంటే థంబ్నైల్స్ ఒకటిగా, లోపలున్న మ్యాటర్ ఒకటిగా ఉంటే పనిష్మెంట్, దాంతోపాటు లోపలున్న కంటెంట్ ద్వారా ఏదైనా మతాన్ని కానీ, సమాజాన్ని కానీ, మనుషుల యొక్క మనోభావాలను కానీ కించపరిచి వ్యక్తిత్వ హననానికి పాల్గొంటే కూడా రాబోయే రోజుల్లో శిక్షలు ఉండే విధంగా సోషల్ మీడియాకి సంబంధించి నియంత్రణ చట్టాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఇప్పటి నుంచే మొదలు పెడదాం. ఇంకా చట్టం రాలేదు, అది మన ఒక్కరికే వర్తించదు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా ఏ యూట్యూబ్ ఛానల్ వాసి అయినా ఫాల్స్ థంబ్నైల్స్ పెట్టినా కూడా రేపటి రోజున అది ఖచ్చితంగా కూడా పెనాల్టీలు, శిక్షల దాకా పోయే విధంగా ఆ ఛానల్స్ని బ్యాన్ ఇమ్మీడియట్గా చేసే విధంగా ఉన్నాయి.
రాబోతున్నాయి, ఇప్పటికే డ్రాఫ్ట్ అయింది. నేను విధానపరంగా చెప్తున్నా. ఓకే, కార్తీక్ గానీ మనం టీవీ కానీ అలవాటు లేదు, ఎప్పుడు రాదు కూడా. మనమని కాదు, మనం కార్తీక్ గారు, మనం టీవీలో మనం మాట్లాడే వాటిలో దమ్ముంది కాబట్టి మనం ఏది పెట్టినా కనీసం 10,000 మంది అయినా వెంటనే వ్యూవర్స్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఒక కంటెంట్ వాల్యూతో పాటు చెప్పే దాంట్లో సబ్జెక్ట్ ఉంటేనే వస్తున్నారు. అవును, ఖచ్చితంగా. మినిమం 10,000 అనేది విత్ ఇన్ 1 డేలోనే అయిపోతుంది, లేదా కొన్ని గంటల్లో కూడా అవుతుంది. మీరు చూసారు ఈ మధ్య నేను మనం టీవీలో మాట్లాడి బాగా ప్రాచుర్యాన్ని ఏ విధంగా తీసుకొచ్చాయో, దానికి మనం టీవీ ఛానల్ యొక్క రిప్యుటేషన్ కారణం. ఒకవేళ నా ఫేస్ అంతో ఇంత కొంచెం తెలిసిన ఫేస్ కానీ పబ్లిక్, కానీ నేను అనేది ఏంటంటే టీవీ ఛానల్స్ యొక్క సబ్స్క్రైబర్స్ వాళ్ళ యొక్క రిప్యుటేషన్ కారణం. ఏ ఒక్క ఛానల్ కూడా రిప్యుటేషన్ పోగొట్టుకోవాలని కోరుకోదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే మనం ఎక్కువగా స్పెక్యులేట్ చేయకుండా మనం ఎందుకు ఉండాల్సిన అవసరం ఉందంటే రాబోయే రోజుల్లో ఇలాంటి చట్టాన్ని కూడా తీసుకురాబోతుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ఆధ్వర్యంలో. కాబట్టి నేను అనేది ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది మామూలు విషయం కాదు. దాంతోపాటు రకరకాల విషయాలు, రకరకాల ఆరోపణలు, రకరకాల స్కామ్ల యొక్క డీటెయిల్స్ ఏదైతే వస్తున్నాయో, ఏ ప్రభుత్వం తప్పు చేసినా స్కామ్ అది ఎవరు చేసినా ఖచ్చితంగా విచారణకు అర్హత ఉంటుంది. ఆ యొక్క స్కాముల్లో తప్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా నిగ్గదీయబడతారు. విచారణ సంస్థలు కాస్త లేట్ అవ్వచ్చేమో. 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాన్ని ఎంత ఊపిందో మనం చూసాం. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కొన్న కేజ్రీవాల్ జైల్లో కూర్చోబెట్టింది. అంటే మనీష్ సిసోడియా అయితే సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు, దగ్గర 2 సంవత్సరాలు ఉన్నట్టున్నారు. తర్వాత కేసీఆర్ కూతురు కవిత ఇక్కడ ఎమ్మెల్సీగా ఉండి ఆమె కూడా జైలు పాలైంది. జైలు పాలు కావటమే కదా, అక్కడ కేజ్రీవాల్ అధికారాన్ని కోల్పోయారు. ఇక్కడ కవిత అరెస్ట్ అయిన టైంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 0 వచ్చాయి. ఈ పరిస్థితి ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లకే ఉంటే ఇక్కడేమో పెద్ద స్కామ్ అంటున్నారు. ఇప్పటికే ప్రాథమిక అంచనానే 18,000 కోట్లు అంటున్నారు. నేను చెప్తుంది కాదు, సిట్టు ప్రాథమిక వేసిన అంచనా నేను చెప్తున్నాను. ఇంత పెద్ద స్కామ్ కానీ నిజంగా బయట పెడితే ఈ వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అసలు? ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్ కానీ నిజమని తేలితే పార్టీ మనుగడ కష్టం. అంతేనా? ముఖ్యంగా అది నిజమైతే అండర్లైన్. ఎందుకంటే ప్రధానమైన వ్యక్తులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్కామ్ మొత్తానికి నాయకుడిదే బాధ్యతను చుట్టే ప్రయత్నం చేసినా అది నిజమైతే తప్ప మనుగడకు ప్రమాదం లేదు. నిజమైతే మాత్రం ప్రమాదం వస్తుంది. కానీ ఒక్కటి ఇక్కడ ఎట్లుంటుందంటే సిస్టము ప్రతిదీ నాయకుడు చేయడు, కానీ చేసే ఆరోపణ నేరుగా నాయకుడి మీదకే పోద్ది. కంపారిజన్ కూడా చెప్తా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నేను మాట్లాడుతున్నానని మీరు భావించొద్దు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం చేసినప్పుడు కింద కామెంట్లు నేను చూస్తుంటా, ఇంకా వైసీపీ భావజాలంతో ఉన్నాడు, బీజేపీలో వైసీపీ కోసం ఉన్నాడు. కాదు, నేను చెప్పేది ఏంటంటే నిజం. ఆ విధంగా ఎవరన్నా అనుకున్నప్పటికీ ఢిల్లీలో కూడా అన్ని కార్యక్రమాలు కేజ్రీవాల్ గారే చేయకపోయినప్పటికీ నాయకుడైన కేజ్రీవాల్ గారిని తీసుకెళ్లారా లేదా జైలుకి? పూర్తిగా ఇక్కడ కంపారిజన్ చెప్తున్నా. అన్నీ కూడా అక్కడ కూడా వ్యవస్థలు ఉన్నాయి, నిర్ణయాలన్నీ కూడా ఎవరు తీసుకున్నారనేది ఉంది. కానీ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయ్యారు. అలా ఏదన్నా జరిగితే మాత్రం పార్టీ మనుగడకి ఇబ్బందే. కానీ నేను గమనించింది ఏంటంటే ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అది లావు కృష్ణదేవరాయ గారు చేసినా, లేకపోతే విజయసాయి రెడ్డి గారు చేసినా, మరెవరు చేసినా, వేర్ ఈస్ ద డిఫెన్స్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ నుంచి డిఫెన్స్ వేసుకొని ఎటకారాలతో మాట్లాడేవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాళ్ళు, ఎవర్రా మా మీద ఆరోపణ చేసేది, మొత్తం ట్రాన్స్పరెంట్గా చేసాం, ₹1 అవినీతి జరగలేదని మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అలా రుజువు చేయలేకపోతే మా మీద ఆరోపణలు రుజువు అయితే మేమే రాజకీయ సన్యాసం తీసుకుంటాం, మేము అసలు రాజకీయాల్లోనే ఉండమని ఛాలెంజ్ విసరమానండి. ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎంతసేపు మళ్ళీ అరెస్ట్ చేస్తారంట, మళ్ళీ అరెస్ట్ చేస్తే ఇన్ని రోజులు ఉంచుకుంటారు, మళ్ళీ బయట వస్తాం, బంపర్ మెజారిటీతో గెలుస్తామంటే అంటే మమ అనిపించాలనే ప్రయత్నం జరుగుతుంది. కానీ అది ఒక స్కామ్ జరగనే లేదు. ఎవరు ఏ ఆరోపణ చేసినా మేము సిద్ధం, మేము రెడీగా ఉన్నాం. అది వ్యవస్థ చేతకంతరం కానీ అలాంటి మాట్లాడే పరిస్థితి ఉన్నాయంటే అసలు అలాంటి మాట్లాడగలిగే వారు రాజకీయాల్లో ఇంకా ఉన్నారు అంటే ఇంకోటి కూడా ఇందా చెప్పిన పార్టీ చెప్తున్నాను సార్. ఒకసారి ఒక లోకల్ పార్టీలో మీ జాతీయ పార్టీలు వేరు, మీకు తెలుసు, మీకు ప్రాంతీయ పార్టీలు కూడా పనిచేశారు. ప్రాంతీయ పార్టీలో స్టేట్ వైడ్గా ఒక పాలసీ వచ్చిందంటే, స్టేట్ వైడ్గా ఒక విధానం వచ్చిందంటే అది నాయకుడి పర్యవేక్షణలోనే వస్తుంది. అందుకే కదా కంపారిజన్ కేజ్రీవాల్ గారి గురించి చెప్పాను. అంటే అక్కడ దాకా పోయినా పోకపోయినా అలా కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అలా కూడా తీసుకెళ్లొచ్చు. అంటే విచారణ సంస్థల యొక్క పరిధి విస్తృతంగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా అలాంటిది జరిగితే పార్టీ మనుగడకు ప్రమాదం. కానీ నేను అనేది ఒకటే, కొన్ని రోజులు వెయిట్ చేస్తే
రాబోయే 2-3 నెలల్లో కొన్ని సంచలనాలు నమోదవుతున్నాయని నా దగ్గర కొంత సమాచారం ఉంది. అవునా? ఖచ్చితంగా కూడా రాబోయే 3 నెలల్లో 90 రోజుల్లో కొన్ని ప్రధానమైన అరెస్టులు జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. ప్రధానంగా అంటే అది ఆడుదాం ఆంధ్ర కావచ్చు, ఏపీడీసీఎల్ స్కామ్ కావచ్చు, అంటే వీడియోలు తీయకుండానే కొన్ని ఏజెన్సీలకి 52 కోట్లు పే చేసినట్టు 134 కోట్ల రూపాయల స్కామ్ మొన్న ఏదో బయటపడిందని ఏపీడీసీఎల్ గురించి చెప్తున్న డిజిటల్ కార్పొరేషన్ దాని గురించి, అలాగే అనేక రకాల వాటిల్లో ఏదైతే స్కామ్లు ఉన్నాయో, మరీ ముఖ్యంగా ల్యాండ్ కబ్జాలు దాదాపు కొన్ని వేల ఎకరాలు ఒక్కొక్క జిల్లాలో కాజేసినట్టు వస్తున్న ఆరోపణలు, దాని మీద నిగ్గు తేల్చే సంస్థలు. కానీ ఇక్కడ వచ్చిన సౌలియత్ అంటే అవకాశం ఏంటంటే ఏ విచారణ కూడా 3-4 సంవత్సరాలు పట్టిన క్రమంలో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చేస్తే అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ లోపల ఎలక్షన్ ఇయర్కి వచ్చే లోపల విచారణ పూర్తి కాకుండా బెయిల్ మీదనో లేకపోతే విచారణ జరుగుతూనే ఉంటే ఆ ఎలక్షన్ లో సింపతి గెయిన్ చేయొచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని పక్కతో పట్టించవచ్చు కూడా, లేదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం, గత ప్రభుత్వాలు చేయలేదా? అందుకని నేను అనేది ఏంటంటే వ్యవస్థలో ఏదైనా విచారణ అంటూ మొదలైతే ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో కానీ విచారణ పూర్తయితే ఖచ్చితంగా దోషులకి శిక్షలు పడతాయి. శిక్షలు కానీ పడితే ఎలక్షన్ లో కూడా డిస్క్వాలిఫై అవుతారు. అది జరగట్లేదని కదా సార్. అందుకే వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దాలనే కానీ కొన్ని సంస్కరణలు ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా వేగవంతంగా విచారణ జరిగే కార్యక్రమం కూడా మొదలవుతుందని నేను నమ్ముతున్నాను. ఏమో మీరు కాపాడుకుని ఉంటే తొందరగానే క్లోజ్ అవుతాయి. మేమంటే మా చేతిలో ఏముంటుంది, బీజేపీ చేతిలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అని కానీ కావాలని ఒక రకంగా చెప్తే ఇది డైరెక్ట్ గా కూటమి మీద చేస్తున్న ఆరోపణ. మీరు నేను కూటమిలో భాగంగా ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక సాధారణ సభ్యుడిని, కానీ కూటమి మీద మీరు ఆరోపణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సహితంగా కూటమిగా నడుస్తున్న ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క బలం ఏదైతే ఎన్డీఏలో ఉందో అది ఎంత ప్రధానంగా ఉందో కూడా మీకు తెలుసు. అవును. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిజంగా ఎవిడెన్సెస్ ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఇవ్వమని ఆయన అడగచ్చు, తప్పేం లేదు కదా. కాబట్టి ప్రయత్నం చేసేవాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయడంతో పాటు వ్యవస్థల్లో ఉన్న లోపాల ద్వారా లెంగ్త్ ఎక్కువయ్యి జరగాల్సిన న్యాయం సమయంలో జరగకపోతే ఖచ్చితంగా వేరే అవకాశాలు ఉంటాయి. యా, థ్యాంక్ యూ సార్.